కార్తీక మాసం ప్రారంభమైపోయింది. కార్తీక మాసం శివుడు విష్ణువుకి ఎందుకంత ప్రీతికరమైన మాసం, ఈ మాసం విశిష్టత ఏంటి అనే వివరాలను తెలుసుకుందాము. ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నటువంటి త్రికుటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. మనతో పాటు పూజారులు కిరణాచార్యులు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. కార్తీక మాసం ప్రారంభమైందంటే శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నెల రోజుల పాటు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివార్లను కొలుస్తూ ఉంటారు. అయితే శివకేశవులకు ఈ మాసం ఎందుకు ప్రీతికరం? జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. మామూలుగా మనం అందరం కూడా కార్తీక మాసం అనగానే ఒక శివుడికి మాత్రమే విశిష్టమైనటువంటి మాసం, ఇందులో విష్ణుమూర్తికి ఏమీ సంబంధం లేదు అని అనుకుంటాం. కానీ శివుడు విష్ణువు ఇద్దరుకి ప్రధానమైనటువంటి మాసం, ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. శివుడికి ఎందుకు ప్రీతికరమైనది మనందరికీ తెలుసు. ఎందుకంటే శివుడు ఈ మాసంలో అత్యంత తేజోవంతంగా ఉంటాడు. ఇక్కడి నుంచి మొదలు స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ మొదలవుతాయి. ఇంతకుముందు మనం గణపతి అమ్మవారి నవరాత్రులు చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్తీక మాసంలో శివుడిని 4 రోజుల పాటు పూజిస్తాం. ఇక ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనంటే, కార్తీక మాసం నుంచి మొదలుకుంటే ఇక మిగతా వచ్చే నెలలన్నీ కూడా చలికాలం. సో ఈ చలిని తట్టుకొని ఉండాలి అని అంటే కాస్త వేడి కావాలి. ఆ వేడి దేని నుంచి వస్తుందంటే జ్యోతి నుంచి వస్తుంది. ఆ జ్యోతే దీపంగా ఉంటుంది. కాబట్టి ఆ దీపాలంకరణ చేసుకొని స్వామివారిని సేవించుకోవడంతో పాటు ఆ చలిని కూడా తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే కార్తీక మాసంలో ఈ దీపం అనేది అంత ప్రాచుర్యమైనది. అలాగే శివుడికి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా అభిషేకాలు అర్చనలు స్వామివారికి చేసుకొని ఆయనని సేవించుకొని మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. అలాగే విష్ణుమూర్తిని కూడా ఎందుకు సేవించుకుంటాము అనంటే, విష్ణుమూర్తి బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఆయన ఇద్దరు గంధర్వులని, వృక్ష రూపంలో ఉన్నటువంటి గంధర్వులని వాళ్ళ అమ్మగారు ఆయన్ని రోలుకు కట్టినప్పుడు ఆ రోలుని అలా లాక్కుంటూ వెళ్తూ ఆ చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఆ చెట్లని పడవేసి ఆ గంధర్వులకు శాప విమోచనాన్ని కల్పిస్తాడు. అది ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి లీల. ఎప్పుడైతే ఆ గంధర్వుల్ని వృక్షాలను గంధర్వులుగా మారుస్తాడో, ఆ మార్చినటువంటి ఆ మహత్వం ఉన్నటువంటి నెల ఈ కార్తీక మాసం. కాబట్టి విష్ణువుకు కూడా, అంటే కృష్ణుడికి ఎప్పుడైతే ప్రీతిపాత్రమో ఆయనే విష్ణుమూర్తి, కాబట్టి విష్ణువుకు కూడా అంత ప్రాచుర్యం ఉన్నటువంటి నెల. ఇదే కాకుండా మనం ఇంకొక చిన్న లైన్లో చెప్పుకోవాలి అనంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుడు విష్ణువు వేరువేరు కాదు అనేటటువంటి ఒక తత్వాన్ని ఈ ఒక్క శ్లోకంలో మనం చెప్పగలగవచ్చు. ఎందుకనంటే శివుడి రూపంలో ఉన్నది విష్ణువే, విష్ణు రూపంలో ఉన్నది కూడా శివుడే. ఈ ఇద్దరు వేరు కాదు అనేటటువంటి తత్వాన్ని మనం తెలుసుకోగలిగితే శివుడు కేశవుడు ఇద్దరు వేరు కాదు, ఒకటే అని చెప్పేసి మనం నమ్ముకుంటాం. అయితే ఈ దీపారాధన సమయంలో కూడా 365 ఒత్తులతో దీపారాధన చేసేవారు ఉంటారు. ఉసిరికాయలతో కూడా దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ ఉసిరికాయలతో దీపారాధన ఎందుకు చేస్తారు అంటారు? ఉసిరికాయలు ఎందుకు అనంటే, ఉసిరి అనేది ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఒక తత్వగుణం ఉన్నటువంటి కాయ. సో అయితే ఈ ఉసిరిక కూడా మనకి తులసి కళ్యాణం చేసినప్పుడు ఉసిరిక తులసి రెండింటి వృక్షాలకి కలిసి కళ్యాణం చేస్తాం. ఉసిరి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క రూపం కాబట్టి ఆ ఉసిరికలో దీపాన్ని పెట్టేసి దీపదానం చేస్తారు. సో కార్తీక మాసంలో వనభోజనాలను కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఈ మాసంలో వనభోజనాలను ఎందుకు నిర్వహిస్తారు అంటారు? మళ్ళీ అది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఉసిరిక అనేది ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక వృక్షం. వనభోజనాలు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఒక్క ఉసిరిక వృక్షం కింద మాత్రమే ఈ వనభోజనాలను చేయాలి. ఎందుకనంటే ఆ వృక్షానికి ఉన్నటువంటి ఔషధ గుణాలు, దాని కింద కూర్చొని మనం భోజనం చేస్తే దాని తాలూకా ఔషధ గుణాలన్నీ కూడా మనలోకి ఇముడ్చుకొని ఎలాంటి వ్యాధులు సంకోచించకుండా మనం తద్వారా ఉసిరికని భుజించడం, ఉసిరిక వృక్షం కింద కూర్చొని భుజించడం ద్వారా రోగాలు రాకోకుండా జాగ్రత్త పడతాం. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు స్వామివార్లకు ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు? ఈ కార్తీక మాసంలో మన శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం మణికొండలో ఉన్నటువంటి మా ఈ ఆలయంలో ప్రతినిత్యము కూడా శివుడికి అభిషేకం చేస్తూ, అలాగే ప్రతి సోమవారం ప్రదోషకాలంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించుకుంటూ ఒక్కొక్క వారం ఒక్కొక్క అభిషేక ద్రవ్యంతో స్వామివారిని అభిషేకించుకొని విశేషమైనటువంటి అలంకరణ కార్యక్రమాలు చేసుకుంటాం. అలాగే 4 సోమవారాలతో పాటుగా ఈసారి ఆర్ద్ర నక్షత్రం రోజున, అలాగే మాస శివరాత్రి రోజున కూడా స్వామివారి యొక్క అభిషేకాలు నిర్వహించుకుంటాం. స్వామివారిని ఎంత సేవించుకున్నా తక్కువే. అయితే ఇంతకుముందు మీరు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం ఏంటంటే, 365 వత్తులు వేసి ఎందుకు వెలిగిస్తాము అనంటే, ఎవరైనా ఏదైనా పరిస్థితి అనుకూలించకపోవటం వల్ల ఇంట్లో దీపారాధన చేయకపోతే ఆ రోజు దీపారాధన మిస్ అయింది. కాబట్టి ఆ మిస్ అయినటువంటి దీపాలన్నిటికీ ప్రత్యామ్నాయంగా 365 ఒత్తులు వేసి ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించుకుంటాం. 365 రోజులు అంటే ఇంతకుముందు ఏదైతే మర్చిపోయామో లేదా కుదరలేదో దానికి రీప్లేస్ చేస్తున్నట్టుగా అర్థం. ఆ 365 ఒత్తులు దీపం పెట్టడం అనేది.
సో ప్రతిరోజు సాయంకాలం సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అభిషేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా బిల్వార్చనకు సంబంధించినటువంటి ఆ తాత్పర్యాన్ని గురించి ఒకసారి. శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి దళాలలో బిల్వదళం ఒకటి. బిల్వదళం యొక్క మళ్ళీ అర్థం తీసుకుంటే బిల్వదళానికి నీటిని పీల్చుకునేటటువంటి శక్తి ఉంటుంది. శివుడి యొక్క లింగానికి ప్రతినిత్యము ఎప్పుడూ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి గుళ్ళో. కింద గచ్చంతా కూడా ఎప్పుడు తడితడిగా ఉంటుంది కాబట్టి ఆ బిల్వపత్రం పడితే ఆ తడిని పీల్చుకునేటటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఆ బిల్వపత్రం స్వామివారికి పెట్టేసి కింద పడ్డ నీటిని కూడా పీల్చుకుంటుంది కాబట్టి బిల్వదళం స్వామివారికి సమర్పిస్తాం. అలాగే దళం సమర్పించడం ద్వారా దళం ఒకవైపు పెడితే ఒక ఫలితం, ఇంకో వైపు పెడితే ఇంకో ఫలితం. ఒకవైపు పెడితే లక్ష్మీ కటాక్షం, ఇంకొక వైపు స్వామివారి పైన పెడితే సరస్వతీ కటాక్షం ఉంటుంది. అది బిల్వపత్రం యొక్క విశిష్టత. అందులో 3 దళాలు ఉంటాయి. 3 దళాలు అంటే బిల్వదళంలో 3 పత్రాలు ఉంటాయి. అది ముక్కంటి, త్రిశూలం, త్రిదళం ఇవన్నీ కూడా ఏంటంటే శివుడి యొక్క సింబాలిక్గా మనం ఇది ఉంటుంది. అందుకని ఆ త్రిదళాన్ని మనం చాలా పవిత్రంగా కూడా చూస్తాం దానికి. ఇది సో కార్తీక మాసం ప్రారంభమైపోయింది. మనకి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ నెల రోజుల పాటు కూడా శ్రీ మహావిష్ణువుకి అదేవిధంగా శంకరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ నెల రోజుల పాటు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ కూడా స్వామివార్లను కొలుస్తూ ఉంటారు. ఇక ఈ నెల రోజులకు సంబంధించినటువంటి కార్తీక మాసానికి సంబంధించినటువంటి విశిష్టత గురించి కూడా తెలుసుకున్నారు కదా. సో ఈ నెల రోజుల పాటు దీపారాధన చేయడము, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన, బిల్వ అర్చన వీటన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటామని కూడా పూజారులు మనకు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.